అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్తే పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు నిలబెట్టమన్నారు, కొండారెడ్డి నిలబెట్టమన్నారు అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినాడు. ఈ పట్టాల్యాండ్లో 35 ఫ్లాట్ల వెంచర్ అది 1982 సంవత్సరంలో వెంచర్ వేసినారు. 1967-62 స్వతంత్రం రాకముందు నుంచి ఉండే రికార్డు అంతా మా దగ్గర ఉంది. పట్టాల్యాండ్లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉండేదానికి వరదరాజురెడ్డి కొండారెడ్డి గారి వాళ్ళ పర్మిషన్ ఎందుకు సార్? ఆ మునీరు శివచంద్రారెడ్డి వాళ్ళు వాళ్ళతో ఫోన్ చేయించినారు, అది నిలబెట్టమని చెప్పినారు అని చెప్తారు. అంటే ఎక్కడికి పోతుంది ఈ డెమోక్రసీ? అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం, సుమారు నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నేను ఇప్పుడు కూడా 6-6:30 వరకు కూడా నేను కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వచ్చిన. 9 గంటలప్పుడు శివచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు, మునీరు వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా ఒక 15 మంది ఇనుపటి గడార్లు సమ్మెటలు జేసీబీ అవి గడార్లు సమ్మెటలతో ట్రై చేసినారు. ముందర పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పగలగొట్టినారు. మీరు చూసినా కూడా తెలుస్తుంది. అంతలోపల జేసీబీ వచ్చి జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు. మాకు అక్కడనే మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సూపర్వైజర్ అంతా అతనే చూస్తుంటాడు. రాజపల్లె కులాయి భాష నాకు ఫోన్ చేసి, అన్న వాళ్ళు శివచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు, మునీరు వాళ్ళ మనుషులు మనం నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇది పాడగొడుతున్నారు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అంటే నేను మా భార్య ఆదరాబాద్ సరళి పోయినాం. మా శ్రేయ బ్లాస్లో కొంతమంది 45 మంది ఉంటే ఫోన్ చేస్తా చెప్పుకుంటూ పోయినాం. పోయే లోపల వాళ్ళు 15 మంది ఉంటారు. మేము పోయి అడగపోయి ఏమిది ఇట్ట పగలు కొడుతున్నారంటే, కొడక నువ్వు యా ఊరినిది సోమవారపల్లి అయితే నువ్వు కొత్తపల్లి పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేసేంత మొగోనివే, ఇది మా అడ్డా, నువ్వెవరు నువ్వు మండల ప్రెసిడెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చి ఇది కొత్తపల్లి శివచంద్రారెడ్డి పంచాయతీ అడ్డా, నువ్వేంద్రుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు చించి కొట్టినారు. ఆ ఇనుప రాడ్లు సమ్మెటలతో కూడా దౌర్జన్యం చేస్తంటే మా భార్య నన్ను అడ్డుకుంది. వాళ్ళు దౌర్జన్యం చేస్తంటే ఆయన అడ్డుకుంది. నువ్వేమే మహాదానా, నువ్వు సర్పంచ్ అని ఏమైనా రెచ్చిపోతున్నావా? నువ్వు సర్పంచ్ అయితే సోమవారపల్లికి సర్పంచ్ అవుతావు, నీకు ఇక్కడేం పనే మానదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ మొగుడిని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే బూర్సు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తున్నారు. 20 రోజులు నెలన్నర నుంచి 10 సార్లు 15 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన. ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్పిన అంత వింటారాయన. సార్ వాళ్ళు దొంగశీలు సార్, దొంగ సంతకాలు దొంగశీలు సార్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ఒక 5 నిమిషాలు ఎంక్వైరీ చేసి అయిపోతుందంటే ఆయన ఏం పట్టించుకోలే. కొండారెడ్డి వరదరారెడ్డి నిలబెట్టమన్నారు, నిలబెడతాం. ఇదే చెప్తున్నారు. మేము ఏం చేయాలి దానికి? కొత్తపల్లిలో ఉంటే షరీఫ్ గౌస్ ఇంకొకతను మునీర్ ఒక తమ్ముడు ఒకతను, వాళ్ళు 3-4 మేము ఐడెంటిఫికేషన్ చేసినాం. కొంచెం చీకటి ఉన్నది. మిగతా ఒక 14-15 మంది దాని వాళ్ళ అనుచరులే మొత్తం వాళ్ళతో పాటు తిరిగేటే వాళ్ళ కార్లలో తిరుగుతుంటారు కాబట్టి మాకు అర్థమైంది. నిలబడి పడగొడుతున్నారు. మేము 2 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల పడి తిరిగి పోలీసు వాళ్ళు కాళ్ళు ఒకటి పట్టుకుంది. వాళ్ళు చేసాంలే అంటారు, పని పలకరు, చేసాంలే అంటారు, ఏం చెయ్యరు. మేము ఉన్నంతసేపు 2 మాటలు మాట్లాడతారు, పంపించారు. 2 నెలలు 3 నెలలు పోలీస్ స్టేషన్ల పడి తిరిగి సాల్ అయిపోయింది. ఇప్పుడు కట్టుకోమని చెప్తేనే కట్టుకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ చెప్తానా సవాల్గానే, అదిగిన మాది ఫేక్ అని తేలితే ఆ జరిగే 10 సెంట్లే కాదు, మెయిన్ రోడ్లో 18 సెంట్లు ఉంది, 28 సెంట్లు కూడా మొత్తం వదిలేస్తా వాళ్ళకే. అదొకటి కాదు, 28 సెంట్లు మొత్తం వదిలేస్తా వాళ్ళకే. ఛాలెంజే.